హలో వండర్ఫుల్ ఉమెన్. మీకు తెలుసా, ఒక మదర్ తన మనసులో సైలెంట్ పెయిన్ని ఎంత క్యారీ చేస్తూ ఉంటారో అదేంటని ఒక చిన్న స్టోరీ ద్వారా ఇప్పుడు చెప్పుకుందాం. రాధిక ఒక గృహిణి. తన ఫ్యామిలీ కోసం, తన పిల్లల కోసం తన లైఫ్ని సాక్రిఫై చేసి, తన డ్రీమ్స్ని సాక్రిఫై చేసి, తన టైం మొత్తాన్ని, తన లైఫ్ అంతటినీ కూడా తన ఫ్యామిలీకే తను కంప్లీట్గా డెడికేట్ చేసేసారు. కొన్నాళ్ళకి తన పిల్లలు కాలేజ్లో చదువుకునే ఏజ్కి వచ్చారు. తన భర్త ఎప్పుడు చూసినా బిజీ పర్సన్. తన లైఫ్ అంతా కూడాను ఇంట్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో కాలేజెస్కు వెళ్ళిపోయిన తర్వాత చాలా వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అయ్యి చాలా బాధపడుతూ ఉండేవారు. తనకంటూ ఏమీ లేదే, తన డ్రీమ్స్ అన్నీ ఎగిరిపోయాయే, కలలుగానే మిగిలిపోయాయి అంటూ ఎప్పుడు కూడా పెయిన్ ఫీల్ అవుతూ ఉండేవారు. ఆ రోజు ఈవినింగ్ ఒక చిన్న సంఘటన తనకి చాలా బాధ అనిపించింది. తన టీనేజ్ డాటర్ తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ, మా అమ్మ జస్ట్ మా అమ్మ మాత్రమే, తనకంటూ ఏం స్పెషల్ ఏం లేదు అని చెప్పడం తన చెవులారా విని చాలా బాధపడింది. నేను ఒక జస్ట్ మామ్నేనా? నా కెరీర్ని ఇంత సాక్రిఫై చేసి, నా పిల్లల కోసం ఇంత నేను డెడికేటెడ్గా వర్క్ చేసి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దానే, నేను జస్ట్ మామ్ మాత్రమేనా అని తన ఆలోచనలో పడింది. తన సైలెంట్ పెయిన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలా అని ఆలోచిస్తూ ఆ నైట్ తను ఒక పని చేసింది. అదేంటి అంటే, నైట్ తన పిల్లలు ఇద్దరూ కూడా బెడ్ పైనకి చేరేటప్పటికి తను కూడా తన టీనేజ్ గర్ల్ దగ్గరికి వెళ్ళి తన ఒడిలో తీసుకొని ఒక హగ్ ఇచ్చి నుదుటి పైన కిస్ పెడుతూ ఐ లవ్ యూ మా అని తన పాపతో ఎక్స్ప్రెస్ చేసింది. ఆ మాటతో, ఆ హగ్ ఫీలింగ్, ఆ ఐ లవ్ యూ అనే ఎక్స్ప్రెషన్ చూసి తను చేసిన తప్పేంటి అనేది ఆ అమ్మాయిలో రియలైజేషన్ వచ్చింది. మా అమ్మని జస్ట్ మామ్ మాత్రమే అన్నాను, కానీ మా కోసం ఎంత కష్టపడింది, మమ్మల్ని ఇంత బాగా తీర్చిదిద్దిన మా అమ్మని నేను ఇంత ఈజీగా తీసి పడేసానే. తను చేసిన తప్పుని తను రియలైజ్ అయ్యి అమ్మని క్షమాపణ కోరుకుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఇంట్లో కూడా మీరు ఫేస్ చేస్తున్నారా? మీ పిల్లలతో కూడా ఇదే ఫీల్ అవుతున్నారా? మీ పిల్లల నుంచి ఐ లవ్ యూ మామ్ అని పదాన్ని కావాలనుకుంటున్నారా? మీ బాండింగ్స్ని ఎక్స్ప్రెసివ్గా మార్చుకోవాలనుకుంటే నా వీడియోస్ని ఫాలో చేస్తూ ఉండండి. అప్కమింగ్ వర్క్షాప్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.